రామోజీరావు 1974లో ఈనాడు దినపత్రికను విశాఖలో ప్రారంభించే వరకు చాలా మందికి తెలియదు. కృష్ణా జిల్లాలోనే బాల్యం, విద్యాభ్యాసం, ఉన్నత విద్యను కొనసాగించిన రామోజీరావు ఆ తర్వాత ఢిల్లీ వరకు వెళ్లి యాడ్ ఏజెన్సీలో పనిచేశారు. ఆ తర్వాత స్వస్థలానికి తిరిగి వచ్చి చిరు వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1974లో విశాఖలో ఈనాడు పత్రికను స్థాపించి క్రమంగా ఎదిగారు. నాలుగేళ్లలోనే ఈనాడు పత్రికను జనంలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయిన రామోజీరావు ఇక వెనుతిరిగి చూసుకోలేదు. 1995 నాటికి ఈనాడు టీవీ పేరుతో తొలి తెలుగు ఛానల్ను తీసుకొనొచ్చారు. 90వ దశకంలో హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీని నిర్మించి రికార్డు సృష్టించారు. ఆ రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రామోజీ ఫిలిం సిటీ నిర్మాణం ఓ చరిత్ర. దేశంలోనే అతిపెద్ద ఫిలిం సిటీ నిర్మాణంతో టాలీవుడ్, బాలీవుడ్తో పాటు అన్ని చిత్ర పరిశ్రమలు తమ సినిమాల్ని, సీరియళ్లను ఇక్కడే నిర్మించడం మొదలుపెట్టాయి. అదే సమయంలో నిర్మాతగా మారి ప్రతిఘటన, మౌన పోరాటం వంటి విప్లవాత్మక సినిమాలను నిర్మించి తానే స్వయంగా పంపిణీ కూడా చేశారు. ఓవైపు ప్రియా పచ్చళ్ల వ్యాపారం, మరోవైపు సినిమాల నిర్మాణం, ఇంకోవైపు మీడియా రంగంలో విజయాలు, అటు మార్గదర్శి, చిట్ ఫండ్స్, ఇలా చూస్తుండగానే రామోజీ ఓ పెద్ద సామ్రాజ్యాన్నే సృష్టించేశారు. ఓ దశలో రాష్ట్ర ప్రభుత్వం ఓ ఏడాదికి కల్పించే ఉద్యోగాల కన్నా ఎక్కువ ఉద్యోగాలను తన గ్రూప్ సంస్థల్లోనే కల్పించి రామోజీరావు రికార్డు సృష్టించారు. ఇదంతా ఓ ఎత్తైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వరకు రాజకీయాల్ని సైతం శాసించిన దిశాలి రామోజీరావు. ఈ క్రమంలో పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అవార్డులు ఆయన తలుపు తట్టాయి. రామోజీ గారు ఒక లెజెండ్ అండి. ఆయన కోల్పోవడం నిజంగా మన అందరూ చాలా బాధాకరంగా ఉంది. అంటే నాకు రామోజీరావు గారు చాలా ఇన్స్పిరేషన్ నా లైఫ్కి. నేను చిన్నప్పటి నుంచి నాకు ఒక తెలిసిన దగ్గర నుంచి నేను ఈనాడు పేపర్ కోసమే వెయిట్ చేసేవాడిని. ఈరోజు కూడా ఎక్కడైనా వేరే కంట్రీ ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఈనాడు పేపర్ని నెట్లో చదవకుంది ఆ రోజు డే స్టార్ట్ అవ్వదు. అలాంటి నా జీవితంలో ఈనాడుతో చాలా అనుబంధం ఉంది. అంటే ఒక వ్యక్తిగా నేను చాలా నేర్చుకున్నా. అలాంటి ఒక లెజెండ్ ఆయన రామోజీరావు గారు. ఆయన పేపర్ ద్వారానే కాదు, సినిమాల ద్వారా కూడా ఒక మంచి సినిమాలు తీసి ఒక ప్రతిఘటన, మౌన పోరాటం లాంటి ఒక పీపుల్స్ ఎన్కౌంటర్ లాంటి ఒక మంచి సినిమాలు తీసి, అలానే ఒక ఫిలిం సిటీ, రామోజీ ఫిలిం సిటీ, ప్రపంచంలోనే తెలుగు వాళ్ళు గర్వపడే అంత మంచి ఫిలిం సిటీని చేశారు, కట్టించారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఈనాడు పేపర్ ఉన్నన్ని రోజులు, అలానే ఫిలిం సిటీ ఉన్న రోజులు మనకు ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యక్తి. పద్మవిభూషణ్ ఇచ్చారు ఆయనకు. అంతేకాదు ఈనాడు యావత్ ప్రపంచంలోనే
కేవలం సినిమా అంటే అమెరికాలో జరుగుతుండే కానీ అలాంటి సన్నివేశాలు కూడా ఇక్కడ సృష్టించాడు. కానీ ఆయనకు ఒక బాధతో నాకు బాగా తెలుసు. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ఆయన పాదయాత్ర ఆయన స్నానం చేసేది ఆయన నడిచేది అన్ని చూపించాడు. కానీ మార్గదర్శి లేదు, అన్యాయం జరిగిందని మాటి మాటికి ఏది హింస పెట్టడం, అది హత్య అయింది. ఆయన నేను అన్నాను, ఏంది ఇది, మీరు ఎందుకు ఆయన మీద పడుతున్నారు? ఆయన నీకు కూడా పబ్లిసిటీ ఇచ్చిందా లేదా? ఎన్టీ రామారావుకి ఇచ్చాడు, నీకు కూడా ఇచ్చాడు. కనుక ఆ బాధ నిజంగా కూడా ఇవాళ నాకు అనిపిస్తుంది. ఆయన నిజంగా కూడా మంచి వ్యక్తి. చిన్న ఏది కింది స్థాయి నుంచి ఆ స్థాయి ఎంతో మంది ఇవాళ ఈ పేద ప్రజలకు, ముఖ్యంగా ఆర్టిస్టులకు అవకాశం, వడ్లవాడు గాని కుమ్మరివాడు గాని అందరికి కూడా పేద అట్టడుగున ప్రజలకు న్యాయం చేసిన వ్యక్తి రామోజీరావు. నిజంగా ఆయన లోటు ఉంటుంది. తప్పనిసరిగా నా ప్రగాఢ సంతాపం. నాకు చాలా బాధ ఉన్నది. మంచి వ్యక్తి, ప్రజల గురించి ఆలోచన చేసే వ్యక్తి లేడు. నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఈరోజు రామోజీరావు గారు పోయిన దానికి ఆ లోటు ఒక తెలుగు రాష్ట్రానికే కాదు, యావత్ భారతదేశం గర్వించదగ్గ ఒక మీడియా బ్యారన్, ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ మనం అందరం కోల్పోయాం. మా మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతా మేమందరం ఒక మహానుభావుని కోల్పోయాం. రామోజీరావు గారికి 43 years హనుమంత్. ఆయన అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాడిని, పర్సనల్గా వచ్చి కలిసేవాడిని. కలిసినప్పుడల్లా ఎన్నో మంచి విషయాలు చెప్పి ఎలా ఉండాలి ఏమిటి సొసైటీ. ఆయన లోటు మా కుటుంబానికి కాదు, యావత్ ప్రపంచానికి తీరని లోటు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ స్టూడియో ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. ఒక్కరిది ఓన్లీ వన్ మ్యాన్ ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించారు. ఆయన ఎక్కడున్నా ఆయనకు మనశ్శాంతి, కుటుంబానికి మనశ్శాంతి, ఆయనకు ఆత్మశాంతి కలగాలని. గ్రేట్ మ్యాన్. పత్రికా రంగంలో రారాజు, అలాగే స్టూడియో అధినేతగా కూడా రారాజు. అఖండమైన తెలుగు జ్యోతి ఆరిపోయింది. శ్రీ రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తివంతమైన వ్యవస్థ. ఆయన జీవితంలో స్వయం కృషితో కష్టపడి అనేక రకాలైన రంగాల్లో విజయం సాధించి పైకి వెళ్ళిపోయాడు. ఒక ధ్రువతారగా ఎల్లకాలం వెలుగుతూ ఉంటాడు. ఆయన చేతలు, ఆయన రాతలు, ఆయన చేపట్టిన అనేక కార్యక్రమాలు ఇవన్నీ కూడా భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని నేను భావిస్తూ ఉన్నాను. నాకు చిరకాలం నుంచే పత్రిక పెట్టినప్పటి నుంచి ఎంతో సాన్నిహితత్వంతో సంబంధం ఉండేది. అనేక విషయాలపైన ఆయనతో చర్చించడం వలన నేను ఒక రకంగా చెప్పాలంటే పరిపక్వత చెందానని నేను భావిస్తూ ఉంటాను. అనేక విజయాలు సాధించాడు. ఆయన అనుకున్న వాటిని కూడా సాధించాడు ఈ మధ్యకాలం విజయంతో పాటు. కానీ భగవంతుడు నిర్ణయాన్ని మనం ఎవరు కూడా కాదనలేము. ఆ భగవంతుడి పిలుపును అందుకని పైకి వెళ్ళాడు. వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా శ్రీ కిరణ్, శ్రీమతి శైలజ, అలాగే శ్రీమతి విజయేశ్వరి, వారి పిల్లలందరికీ కూడా హృదయపూర్వకమైన సంతాపాన్ని నా తరఫున, మా కుటుంబ సభ్యులందరి తరఫున నేను వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాను. మా కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనతో ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు. ఆయన కూడా అందరినీ మన కుటుంబం అన్నట్టుగా చాలా ఆదరిస్తూ ఉండేవాళ్ళు. రామోజీరావు గారు మన మధ్య లేకపోవడం చాలా బాధ కలిగించింది. అహర్నిశలు ఆయన కృషి చేసింది సుమంగళ ఆంధ్రప్రదేశ్ కోసం. నిజంగానే రాష్ట్రం ఒక అద్భుతమైన నిండు మనసుతో ఆశీర్వదించే వ్యక్తిని కోల్పోయాం.
అనేక సందర్భాల్లో తెలుగు భాష గురించి మన ప్రాంతంలో పరిశ్రమ రావాలన్న ఒక పట్టుదల, మీడియాకి ప్రత్యేకంగా ఒక సామాజిక బాధ్యత ఉందని దాన్ని గుర్తించడమే కాకుండా ఎంత కష్టమైనా సరే విలువలతో ఆయన జర్నలిజం చేశారు. అదేవిధంగా ఇటువంటి ప్రాంతంలో ఆ రోజుల్లో ఆయనకున్న విజన్ తోటి అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోల నిర్మాణం, భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా నిర్మాణం చేసి ఈ ప్రాంతానికి వెన్ను తీసుకొచ్చే విధంగా ఆయన నిలబడిన తీరు మనందరం కూడా గర్వపడాలి. తెలుగు భాష పైన ఆయన చేసిన ప్రయత్నం, ఆయన ఏ విధంగా కృషి చేసేవారో నాకు ప్రత్యేకంగా శాసనసభాపతిగా ఉన్నప్పుడు తెలుగు భాష చర్చల్లో ఎక్కువ వాడాలని నేను చేసిన ప్రయత్నాన్ని ఆయన ఆ రోజుల్లో కాల్ చేసి మరి అభినందించారు. సో రామోజీరావు గారికి నిజంగా మనందరం కూడా రుణపడి ఉండాలి. ఈ రోజుల్లో ఇంత కమర్షియల్గా వ్యవహరిస్తున్న రోజుల్లో కూడా ఆయన నీతి విలువల కోసం నిజాయితీగా నిలబడిన వ్యక్తి. మా అందరి తరఫున వారి కుటుంబానికి మనస్ఫూర్తిగా మేమందరం ఎప్పుడు అండగా నిలబడతాం. ఆయన ఏ విధంగా కోరారో అటువంటి వ్యవస్థ నిర్మాణం కోసం ఖచ్చితంగా మీ అందరం కూడా కలిసి ఈ ప్రయాణంలో ముందుకెళ్తాం. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఈ రెప్పపాటు కాలమే మన జీవితం. క్షణికమైన ఈ జీవితంలో దేశం మనకేం చేసింది కన్నా దేశానికి మనమేం చేసామన్నది ముఖ్యం. అలా నిజంగా ఈరోజు మన దేశానికి నష్టం. రామోజీరావు గారు లేరు అన్న వార్త పొద్దుట వినగానే నిజమా, ఎందుకంటే లాస్ట్ వీకే నేను ఇక్కడ షూట్ చేస్తూ ఉన్నాను. సార్ ఇక్కడే ఉన్నారు అన్నారు, కలవాలనుకున్నాను, కలవలేకపోయాను. నాన్నగారితో మొదలైన మా అనుబంధం ఆయనతో, నాన్న, నేను, మా ఆది, అలా మా 3 తరాలు ఆయనతో ఉన్న అనుబంధం మేము చెప్పలేంది. ఎందుకంటే ఎన్నో విషయాల్లో మాకు మంచి అడ్వైస్లు ఇచ్చారు, సజెషన్స్ ఇచ్చారు. జీవితం అంటే ఏమిటో చాలా క్షుణ్ణంగా మాకు చెప్పేవారు. మేము ఎప్పుడు కలిసినా హీ లివ్స్ ఆన్ ఫర్ ఎవర్. సో ఆయన ఆత్మకు ది గ్రేట్ సోల్ శాంతి కలగాలని, అలాగే మా రామోజీరావు గారి కుటుంబానికి ఆ దేవుడు ఆత్మస్థైర్యాన్ని, మనోబలాన్ని ఇవ్వాలని కోరుకుంటూ లాంగ్ లివ్ రామోజీరావు గారు. సార్, వి మిస్ యూ, వి లవ్ యూ. ఈటీవీ రంగంలో కూడా, ఇటు వ్యవసాయ రంగంలో కానీ, తెలుగు భాషకు సంబంధించినటువంటి విషయంలో కానీ, పత్రికలకు సంబంధించినటువంటి జిల్లా ఎడిషన్స్ తీసుకురావడంలో కానీ, మరి ఎమర్జెన్సీలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పోరాటం చేయడంలో కానీ రామోజీరావు గారు ప్రముఖ పాత్ర పోషించారు. రామోజీరావు గారి మృతి చాలా బాధ కలిగించింది. వారు నాకు వ్యక్తిగతంగా కూడా నాతోని చాలా బాగుండేవాళ్ళు. నేను అభిమానించే వ్యక్తి. హీఈస్ ఎ లెజెండ్ ఇన్ హిస్ లైఫ్ టైమ్. హిస్ కాంట్రిబ్యూషన్ టు తెలుగు మీడియా, తెలుగు మూవీస్, తెలుగు పాలిటిక్స్, తెలుగు పబ్లిక్ లైఫ్ కెన్ నెవర్ బి ఫర్గాటన్. He is one of the greatest media personalities India has seen in many decades. నేను వారిని అనేక సందర్భాల్లో కలిసి అనేక విషయాలు కూడా చర్చించడం జరిగింది. నేనంటే కూడా చాలా ఇష్టపడేవారు. చాలా దశాబ్దాల నుంచి వారితో చాలా దగ్గర సంబంధం ఉండింది. వారి మృతి తెలుగు జాతికి తీవ్ర నష్టంగా నేను భావిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకి నా సంతాపం, సానుభూతి తెలియజేస్తున్నాను. తెలుగు అభిమానించే ప్రతి ఒక్క సోదరికి ఈరోజు జరిగిన నష్టం సామాన్యమైంది కాదు. ఎందుకంటే తెలుగు పత్రికా రంగంలో, తెలుగు ప్రసార మాధ్యమాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పుకు బీజం వేసిన మహానుభావుడు గౌరవనీయులు శ్రీ చెరుకూరి రామోజీరావు గారు. ఆయన ఈనాడు అనే పత్రిక స్థాపించిన తర్వాత తదనంతరం ఈటీవీ ద్వారా మళ్ళీ ప్రసార మాధ్యమాల్లో, ఎలక్ట్రానిక్ మీడియా యుగంలో కూడా తనదైన ముద్ర, ఒక ప్రొఫెషనలిజంతో, ఒక విలువలతో కూడిన జర్నలిజానికి గుర్తుగా రామోజీరావు గారు చిరకాలం నిలిచిపోతారు. వాళ్ళ ఆయన లేని లోటు నిజంగా కూడా తెలుగు పత్రికా రంగానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా ఇది తీరని లోటు. ఆయన వాళ్ళ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు, ఆయన ఆశయాలు, ఆయన యొక్క ఆలోచనలు తప్పకుండా భవిష్యత్తులో కూడా మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారు తప్పకుండా ఏదైతే తెలుగు భాషాభివృద్ధి కోసం, తెలుగువారి అభివృద్ధి కోసం తపన పడ్డారో, తెలుగు జాతి తప్పకుండా ఉన్నంతకాలం ఆయనను తప్పకుండా గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా వారి అభిమానులకి, వారి బంధుమిత్రులకి అందరికీ కూడా పేరు పేరున మా పార్టీ తరఫున ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం. భాషా సంస్కృతి,
పత్రికా స్వేచ్ఛ, ప్రసార మాధ్యమాలు అన్నింటికీ కూడా రామోజీరావు గారు ప్రతీక అని చెప్పుకోవచ్చు. అనేక సందర్భాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజల కోసం అలుపెరుగని పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు. ఇవాళ ప్రజాస్వామ్య విజయాన్ని చూసి ఆనందించి వారు స్వర్గస్థులైనటువంటి సందర్భంలో నా హృదయపూర్వక ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు మరి అండగా నిలబడాలని చెప్పి కోరుకుంటూ, తెలుగు ప్రజలు ఎవరు కూడా రామోజీరావు గారిని ఉదయం నుంచి సాయంత్రం వరకు, రాత్రి పడుకునే వరకు కూడా వాళ్ళ జీవితంలో ఒక భాగమైనటువంటి రామోజీరావు అనేటటువంటి ఒక వ్యవస్థ ఇవాళ నిష్క్రమించినందుకు విచారిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భౌతికంగా వదిలిపెట్టినటువంటి రోజు. కళలు చాలామందికి అంటారు, కానీ ఆ కళని సాకారం ఎలా చేసుకోవాలి అంటానికి ఇవాళ ఎవరైనా ఉదాహరణ ఉన్నారు అంటే అది శ్రీమాన్ రామోజీరావు గారు. ఆయన్ని నేను ప్రత్యక్షంగా కలిసినప్పుడు వారు మాట్లాడేటటువంటి మాట తీరు ఎంత ఆప్యాయంగా ఉంటుంది అంటే, ఎక్కడైనా సరే ఎవరు ఊహించనటువంటి మాటను తీసుకొచ్చి వారు అడుగుతారు. ఆయన ఓం స్పిరిచువల్ సిటీ అని భారతదేశంలో ఎన్ని క్షేత్రాలు ఉన్నాయో ఆ అన్ని క్షేత్రాలకి భారతదేశంలో ఒకే దగ్గర చూపించాలి అనే తపనతో అద్భుతమైన కృషి చేసిన మహానుభావులు. వారు లేరు అనేటటువంటిది చాలా పెద్ద లోటు, కానీ చిరస్మరణీయంగా ఎప్పుడూ వారు మనందరితోటే ఉండాలి, ఆ పరమాత్మ సన్నిధిలో ఉండాలని మనసా కోరుకుంటూ, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. పెద్దలు శ్రీ రామోజీరావు గారు స్వర్గస్థులైనారని తెలిసి నేను మరి మా సహచరులు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారు, మరి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే గారు శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారితో పాటు పెద్దలు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అందరం కలిసి వారి భౌతికాన్ని సందర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ వారి కుటుంబానికి భగవంతుడు ఎల్లవేళలా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ, రామోజీరావు గారు 1995వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వారిని చూశాను. అప్పటి వరకు ఈనాడు పేపర్ తప్ప వార్తలంటే ఏమిటో తెలియదు మా ఇంట్లో. ఒక మహాప్రస్థానం. మనిషి అన్నవాడు ఎప్పుడో అప్పుడు, అంటే 100 ఏళ్ల ప్రాయంలో ఎప్పుడో అప్పుడు కన్ను మూయాల్సిందే. కానీ ఆ మనిషి తాలూకు విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఎంతమంది వారి కోసం కన్నీరు కార్చారు, ఎంతమంది చూడటానికి వచ్చారు అనేది, వారి విలువ ఏంటనేది తెలుస్తుంది. ఇవాళ నాలాంటి ఎన్నో లక్షల మంది, వేల మంది అభిమానులు వారిని ఆఖరిసారిగా భౌతికంగా, అంటే వారిని చూడడానికి రావడమే చెప్తోంది ఆయన విలువేంటో. ఒక ఎంపైర్ స్థాపించారు, ఎంతోమందికి అన్నం పెట్టారు, ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు రామోజీరావు గారు. భవిష్యత్ తరాలకు వారు చేసిన పనులు, వారు స్థాపించిన ఈ సంస్థానం ప్రతిదీ ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. మాట్లాడుకుంటారు, వేనోళ్ళ పొగుడుతారు. ఇలా ఎప్పుడు ఆర్ఎఫ్సికి వస్తానని అనుకోలేదు. 90 ఏళ్ళు ఖచ్చితంగా బతుకుతారు వారు అని వారి కుటుంబ సభ్యులతో సహా నేను కూడా అనుకున్నాను. కానీ దేవుడు ఒకటి రాసిస్తాడు, దాన్ని మనం ఎవరైనా తప్పించలేము. కాబట్టి వారికి సద్గతి ప్రసాదించాల్సిందిగా భగవంతుడిని మనసారా కోరుకుంటున్నాను. రామోజీరావు గారు లివ్స్ ఫర్ ఎవర్. చెప్పాలో ఎమోషన్స్ నాకు తెలియట్లేదు, ఏం మాటలు తెలియట్లేదు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే
బికాస్ ఆఫ్ రామోజీరావు గారు. గొప్ప మనిషి అండి ఆయన. అంటే ఎంత ఇదంటే ఆయన దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే డిసిప్లిన్ అండి. ఒక టైమింగ్ మెయింటైన్ చేయడం, టైంకి రావడం, టైంకి వర్క్ చేయడం. మెయిన్ వచ్చి కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు బాగుంటారో నాకు చెప్పేవాళ్ళు అనమాట. నేను ఎప్పుడు అడిగేదాన్ని, సార్ ఈ ఏజ్లో కూడా ఇప్పుడు వచ్చి మీరు ఆఫీస్లో ఈ రామోజీరావు దీంట్లో మనం ఇక్కడ షూటింగ్ చేస్తామన్నమాట. వెళ్తుంటే కర్టెన్ ఓపెన్ ఉంటుంది, మార్నింగ్ కరెక్ట్గా 10 o'clock ఓపెన్ ఉండేది. అప్పుడు అడిగేదాన్ని నేను, సార్ ఎలా సార్ అంత టైంకి వస్తారు, ఇంత వర్క్ చేస్తారు ఈ వయసులో అంటే, నాకు ఇష్టమైందే వర్క్ చేయడం అమ్మా, క్షమించాలి అని చెప్పేవాళ్ళు. అది కాకుండా ఆయన చాలా గొప్ప మనిషి అండి. అంటే మానవత్వం ఉన్న మనిషి. అంటే మన ఏ చిన్న స్థాయిలో ఉన్నా కూడా కష్టపడి పనిచేసేవాళ్ళు అంటే ఆయనకి చాలా ఇష్టం అనమాట. సో వాళ్ళని గౌరవించి వాళ్ళు ఏ స్థాయిని చూడకుండా వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. అలా ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు దాకా కూడా ఇలా ఈటీవీలో వర్క్ చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు దాకా. సో ఈరోజు నాకు ఆ మాట వినగానే చాలా షాక్ అయిందండి. కానీ ఇంకో విషయం చెప్పాలి మీ అందరికీ ఏంటంటే, ఆయన ఒకటే చెప్పారు, ఏది ఉన్నా షూటింగ్ ఆగకూడదు, ఎక్కడ వర్క్ ఆగకూడదు, అందరూ క్షమించాలి అని చెప్పేవాళ్ళు. ఈరోజు కూడా బయట వాళ్ళంతా షూటింగ్ క్యాన్సిల్ చేశారు, కానీ మాకు ఇన్ హౌస్లో షూటింగ్ ఉందండి. ఈ బాధలో కూడా వెళ్ళి మన కృషి మనం చేయాలి అనేది ఆయన చెప్పిన ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు నేను షూటింగ్ వెళ్తున్నాను.